ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళాడు. మరి ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి రాజకీయాలు వదిలేసినటువంటి రాజకీయ నాయకుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మనసులో పెట్టుకున్నటువంటి ద్వేషాన్ని, విద్వేషాన్ని బిగబట్టుకోలేక బయటికి వదలడం జరిగింది. ఆ ట్వీట్ రూపంలో వదలడం జరిగింది. మరి ఆ ట్వీట్లో ఏమని ఉందంటే, అమరావతి బిల్లుకు సహకరించినటువంటి ఉభయ సభలకు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉంది, సంతోషం. మరి ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మరి ఆ ట్వీట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక సూచన. అమరావతిగా నిర్మిస్తే ఓకే కానీ కమరావతిగా కాకోకుండా చూసుకోండి, జాగ్రత్త అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండెకాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉన్నటువంటి అనుయాయుడు, ఆడిటరు. ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబానికి గుమస్తా అని చెప్పేసి రాజకీయ పెద్దలు చెప్తా ఉంటారు. మరి విజయసాయిరెడ్డి గారు నన్ అదర్ దాన్ ఈ విజయసాయిరెడ్డి గారే ఈరోజు ఆ ట్వీట్ చేయడం జరిగింది. సరే, మరి ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విజయసాయిరెడ్డి గారు, నేను ఆయనకి సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు రాయలసీమలో కర్నూలు జిల్లాలో రెడ్ ఎక్కువ ఉంటుంది, కర్నూలు అనుకోకుండా రెడ్లూరు అన్నారా? మరి పులివెందుల్లో మీ అధినాయకుడైనటువంటి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో 50% పైగా రెడ్లుంటారు, రెడ్డి వెందులా అన్నారా? మరి అదేవిధంగా పులివెందుల నుంచి మొదలు పెట్టుకుంటే పులివెందుల, జమ్మలమడుగు, కోయిలకుంట్ల, బనగానపల్లి, నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు వరకు రెడ్డీస్ బెల్ట్. మరి ఈ ప్రాంతాన్నంతా రెడ్డీస్ జాగా అని చెప్పేసి ఏమైనా ప్రాంతాల పేర్లు పెట్టారా? అంటే ఎలా ఉందంటే ఈ కులగజ్జి, కుల పైత్యము ఏ తారాస్థాయికి చేరిందనేది ఈ యొక్క ట్వీట్ సాక్షిగా మనం చెప్పచ్చు. సరే, మరి ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విజయసాయిరెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులలో కమ్మవారి కంటే రెడ్లు 2% ఎక్కువగా ఉన్నారు. 18% కమ్మవారైతే 20% రెడ్లు ఉన్నారు. మరి 30% పైగా దళితులు ఉండడం జరిగింది. మరి అతి ముఖ్యంగా రాజధాని కోర్ ప్రాంతం అంతా ఎస్సీ నియోజకవర్గంలోనే ఉంది, అది కూడా తాడికొండ నియోజకవర్గంలో ఉందనేది ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. సరే, మరి చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా, జనరల్ లేకపోతే కమ్మవాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా అంటే 5 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలే ఉన్నాయి. మరి అతి ముఖ్యంగా ఈ అమరావతి ప్రాంతం వల్ల ఎక్కువ లబ్ధి పొందేది దళితులు, బడుగు బలహీన వర్గాల వారు. అతి ముఖ్యంగా ఈ లెక్కాసారం ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతుల్లో దాదాపు కమ్మవారి కంటే రెడ్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇది రెడ్డి రావతి అని చెప్పేసి ఏమైనా ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. కాబట్టి కుల గజ్జి తారాస్థాయికి చేరి ఈరోజు ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మవారి సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారము 4 నుంచి 5% అని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం. మరి ఇప్పుడున్నటువంటి జనాభా సంఖ్యలో ఆ 4 నుంచి 5% తీసుకుంటే సుమారుగా 20 నుంచి 25 లక్షల మంది ఉంటారు కమ్మవాళ్ళు. మరి రాజధాని ప్రాంతం మొత్తం ఈ 20-25 లక్షల మంది కేవలం రాజధాని ప్రాంతంలోనే ఉన్నారా అంటే అది లేదు. మరి 20-25 లక్షల జనాభా కోసం ఈరోజు రాజధాని కడతారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇంకిత జ్ఞానం కూడా ఈ విజయసాయిరెడ్డికి లేదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. కాబట్టి మీ యొక్క కులగజ్జి తారాస్థాయికి చేరి వైరస్ వస్తే కమ్మరోనా అని చెప్పేసి, రాజధాని చేస్తే కమరావతి అని చెప్పేసి, లేకపోతే ఏది చేసినా అది కమ్మ అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్కు టొమాటో కాదు కమాటో అని చెప్పేసి కమ్మ అనే పదం మీ నాలుక మీద ఎక్కువ నానడం ద్వారా ఏ పదాన్నైనా కమ్మాతో మొదలు పెట్టండి, మీకు నిద్ర పట్టదు, మింగ దిగబడదు నోటిలోకి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ కులగజ్జి తగ్గించుకొని మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఒక కులాన్ని టార్గెట్ చేస్తే ఆ కులానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఆ కులం వాళ్ళు కష్టపడుకుంటున్నారు, ఆ కులం వాళ్ళు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతా ఉన్నారు. ఆ కులం మీద ఏడిస్తే మీకు వచ్చేది ఏమీ లేదు. ఇంకా ఆ కులగజ్జి రాజకీయాలు మానుకుంటే చాలా మంచిది అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారికి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి కమ్మవారి మీద మీరు ఎంత ద్వేషం విద్వేషం చిమ్మితే
వారి యొక్క విజయ దుందుబి అదే స్థాయిలో మోగుతా పోతా ఉంది తప్ప వారు ఎక్కడ వెనక్కి తగ్గేటువంటి పరిస్థితిలో లేరు అనేది నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలు, ఇప్పటికే మీ నాయకుడు, మీరు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నటువంటి మీ నాయకుడు మావిగన్ అనే రూపంలో నవ్వుల పాలవుతా ఉన్నారు. ముందు దానిపైన శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి, ఆయన యొక్క మానసిక పరిస్థితి పైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి విజయసాయిరెడ్డి గారిని నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.